సో సిపి ఆఫీస్ దగ్గర నిరసన తెలిపిన మాజీ మంత్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరినీ కూడా అక్కడి నుంచి లిఫ్ట్ చేసి తరలించిన దృశ్యాలను మనం ఒకవైపు చూసాం. అయితే వాళ్ళని ఎక్కడికి తరలిస్తున్నారు ఏంటి ఫాలో అవుతున్న మా ప్రతినిధి ప్రణీత డీటెయిల్స్ అందిస్తారు. ప్రణీత, ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా ఎక్కడికి తరలిస్తున్నారు, ఎక్కడున్నారు? అయితే సైబరాబాద్ సిపి ఆఫీస్ నుండి అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు కూడా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. అక్కడ అరెస్ట్ చేసినటువంటి నేతలందరినీ 2 బస్సులలో తరలించారు. సో ఒక బస్సు కంప్లీట్ శంషాబాద్ వైపు వెళ్తుంది, మరొక బస్సు మాత్రం శ్రీశైలం రూట్లో అంటే టువర్డ్స్ ఔటర్ రింగ్ రోడ్ వైపు నుండి శ్రీశైలం రూట్లో వెళ్తున్నట్టు తెలుస్తుంది. మరొక బస్సు శంషాబాద్ వైపు వెళ్తున్నట్టు ఇన్ఫో ఉంటుంది. అయితే ప్రజెంట్ 2 బస్సులలో కంప్లీట్ ఒక బస్సులో మాత్రం అటు ముఖ్య నేతలందరినీ ఉంచారు. హరీష్ రావుతో పాటు మరికొంతమంది లీడర్స్ని ఒక బస్సులో ఉంచారు. రిమైనింగ్ కార్యకర్తలందరినీ కూడా మరొక బస్సులో ఉంచారు. సో వారికి సంబంధించి ఎయిర్పోర్ట్ రైట్ అంటే టువర్డ్స్ శంషాబాద్ వైపు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ వాళ్ళ బస్ని మనం ట్రేస్ చేసాము. శంషాబాద్ పిఎస్ వైపు వాళ్ళని తీసుకెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే అక్కడనే ఉంచుతారా లేదంటే అక్కడి నుండి కందుర్గ్ వైపు తీసుకెళ్తారా అనేటువంటిది కూడా తెలియాల్సి ఉంది. ప్రజెంట్ నైట్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ వెహికల్స్ని అక్కడ పిఎస్ వైపుకి పిలిపించుకొని అక్కడ నుండి నేతలందరినీ పంపించేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ సైబరాబాద్ పిఎస్ ముందు వీళ్ళందరూ కూడా సిపి ఆఫీస్ ముందు వాళ్ళందరూ ఆందోళన చేపట్టారు. సో అరెస్ట్ చేసేటువంటి టైంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున నిరసన చేస్తామని వాళ్ళు చెప్పిన తర్వాతనే పోలీసులు వాళ్ళందరినీ కూడా లిఫ్ట్ చేశారు. సో అక్కడి నుండి నేరుగా వీళ్ళని 2 పోలీస్ బస్సెస్లో తీసుకొచ్చారు. సో ఒక పోలీస్ బస్సులో కంప్లీట్ కార్యకర్తల్ని ఉంచారు, మరొక బస్సులో కంప్లీట్ లీడర్స్ని ఉంచారు. సో దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు కాకుండా చివరిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు వీరిని తరలిస్తున్నట్టు తెలుస్తుంది. అటు సైబరాబాద్ లిమిట్స్ లో పోలీస్ స్టేషన్ గా శ్రీశైలం రోడ్డు మీదుగా వెళ్తున్న వెహికల్ లో ఎవరెవరు ఉన్నారు? మరోవైపు అయితే శ్రీశైలం రూట్లో వెళ్తున్నటువంటి వెహికల్లో మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు. సో ఆయనతో పాటు మరొక ఇద్దరిని కూడా ఆ బస్సులో తరలిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వీరిని ఏ పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్తారు అనేటువంటి దానిపైన ప్రెసెంట్ క్లారిటీ లేదు. కానీ అన్అఫీషియల్గా ఆఫీసర్స్ చెప్తున్నటువంటి సమాచారం మేరకు కుందుర్గ్ పోలీస్ స్టేషన్ అంటే సైబరాబాద్ లిమిట్స్లో చివరి పోలీస్ స్టేషన్గా అది ఉంటుంది కాబట్టి అక్కడికి షిఫ్ట్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఆ వైపు శ్రీశైలం రూట్లో మాత్రం ఒకటే బస్సు వెళ్తుంది, మరొక బస్సుని మాత్రం పోలీసులు డైవర్ట్ చేశారు. ఎందుకంటే ఖచ్చితంగా ఏ పోలీస్ స్టేషనో తెలిస్తే కనుక బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు ఎక్కడ కూడా పలానా పోలీస్ స్టేషన్ అనేటువంటిది మాత్రం కన్ఫర్మ్ చేయటం లేదు. కానీ పోలీసులు ఆ బస్ని తీసుకెళ్తున్నటువంటి వే మాత్రం ఖచ్చితంగా శ్రీశైలం వేలో ఉంది, అది కుందుర్గ్ పోలీస్ స్టేషన్ వైపే వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రణీత, సో శ్రీశైలం రోడ్డు మీదుగా ఒక వెహికల్ వెళుతూ ఉంది, ఇంకొకటి శంషాబాద్ పిఎస్ వైపు ఇంకొక వెహికల్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. సో కార్యకర్తల్ని మిగతా నేతల్ని అందరినీ కూడా శంషాబాద్ పిఎస్ వైపు తరలించారు. అయితే ఈ ముఖ్య నేతల్ని మాత్రం ఇలాగా రోడ్డు మీద శ్రీశైలం రోడ్డు మీద తీసుకువెళుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఎక్కడికి తరలించేది అన్నది ఇంకా ఏం డీటెయిల్స్ ఏమి ఇవ్వకుండా ఎవరికి తెలియకుండా డైవర్ట్ చేస్తున్నట్టుగా మాత్రం మనకు అర్థమవుతోంది. సో ముఖ్య నేతలందరినీ కూడా శ్రీశైలం రోడ్డు మీదుగా వేరే వెహికల్లో తరలిస్తూ ఉన్నారు. ఇక మిగతా నేతల్ని శంషాబాద్ పిఎస్కు తరలించినట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి ఉద్రిక్త పరిస్థితుల మధ్య సిపి కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మిగతా నేతల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని వెహికల్లో తరలిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని వీరందరూ కూడా డిమాండ్ చేస్తూ సిపి ఆఫీస్ ముందు ఆందోళనకు దిగిన సంగతి మనకు తెలిసిందే. సో కాసేపటి క్రితమే వీళ్ళందరినీ కూడా బలవంతంగా సిపి ఆఫీస్ నుంచి తరలించారు వెహికల్లో. సో ప్రస్తుతానికి వాళ్ళని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అన్నది ఇంకా సస్పెన్స్ గానే మారింది. అరకెపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి మధ్య వివాదం లోకల్ అలాగే నాన్ లోకల్ వైపు టర్న్ తీసుకుంది. అంతేకాదు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధాన్ని కూడా హిటెక్కించింది.